రెండు నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు చైనా, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, యూరోప్ దేశాలపైన విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్. ఇండియా తమ ఆటో ఉత్పత్తులపై 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోందనే ఆగ్రహం. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం. వేరే మార్గాల్లో తమ ఉత్పత్తుల్ని నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్. సో ట్రంప్ గురించి ఇంకా ఈ మధ్య కాలంలో వరుసగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కనుక ఈ సుంకాల గురించి ఏదైతే మొదలు పెట్టింది ట్రంప్. ఏంటంటే కనుక మా ఉత్పత్తుల పైన ఏ దేశాలు అయితే సో దిగుమతి చేసుకుంటున్నాయో వాళ్ళు సుంకాలు అధిక సుంకాలు విధిస్తున్నారు అని చెప్పేసి చైనా, కెనడా, మెక్సికో పైన అయితే కనుక సుంకాలు విధించారు. సో ఆ టైంలోనే అంటే వాణిజ్య పరంగా కెనడా, మెక్సికో అయితే కనుక అమెరికాకు భాగస్వామ్య దేశాలు అయినప్పటికీ ఆ దేశాల పైన సుంకాలు విధించారు. తర్వాత చైనా పైన కూడా సుంకాలు విధించారు. అప్పుడు చైనా ఘాటుగా స్పందించింది అనమాట, మేము కూడా సుంకాలు పెంచుతాము అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాణిజ్య యుద్ధమే నడుస్తోంది ఇప్పటికీ కూడా. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి భారత్ పైన కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇండియాలో అయితే కనుక ముఖ్యంగా అమెరికా ఆటో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోందని చెప్పేసి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఇస్తున్నారు. శత్రు దేశాలే కాదు మిత్రు దేశాలు కూడా అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని చెప్పేసి ధ్వజమెత్తారు. ఇదైతే కనుక చెప్పాలంటే కీలక వ్యాఖ్య చేసినట్టే ట్రంప్. మరి దీనిపైన అయితే కనుక భారతదేశము, ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో అయితే కనుక వేచి చూడాలి.